సో, ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రద్దయితే చేయడం జరిగింది. మీరిక్కడ చూడొచ్చు. సో, మీరిక్కడ చూసుకుంటే వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు. అఫీషియల్ అయితే జీవో వచ్చిందనమాట. మీరిక్కడ చూసుకోవచ్చు. జూలై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,327 47 పోస్టులతో మెగా డీఎస్సీ అయితే ప్రకటించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన ద్వారా బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ణయించారన్నమాట. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డీఎస్సీ, టెట్‌కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, చూసారు కదా! కొత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి మీరు. కానీ అమౌంట్ ఒక్కటి మాత్రమే మీరు చెల్లించే పని లేదు. కానీ కొత్తగా డీఎస్సీకి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా టెట్ ముందు జరుగుతుంది. తర్వాత నెల రోజుల్లో డీఎస్సీ అయితే జరుగుతుంది. ఇది ఫైనల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ క్లారిటీ అయితే ఇచ్చారు. సో, చాలామంది క్లారిటీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో